అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అల్లు సినిమాస్లో ఫస్ట్ ఆ డాల్బీ స్క్రీన్ మొన్నే లాంచ్ చేసినప్పుడు మన చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సినిమా, అక్కడ విజువల్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు. చిన్న విషయం కాదు, వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టి లేదు ఇక్కడ చేద్దామని చెప్పి, అలాగే మీడియా వారందరికీ దూరమైనా సరే ఇంత దూరం వచ్చి ఓపిక్గా ఈవెంట్ ఇంతసేపు అంతా ఇక్కడ కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ధీరజన్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ధీరజ్ అన్న సక్సెస్ మీద సక్సెస్లు కొట్టాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా విశ్వాస్ భయ్య, ఇంక మా గురించి మేము ఏం మాట్లాడుకుంటాం, మాట్లాడి మొత్తం ఇది 5వ సినిమా, ఖచ్చితంగా మళ్ళీ హిట్ కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య. ఎప్పుడు నా మీద అంటే కొన్ని సినిమాల్లో మనకు ఉంటుందండి ఒక ఫీలింగ్, సరే ఇప్పుడు నేను ఎంత పెద్ద యాక్టర్నా, ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది పక్కన పెడితే, కొంతమంది మనతో ఉంటే మనం ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా వస్తుందిరా, మన కోసం ఎఫర్ట్స్ పెడతారా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అది నాకు విశ్వాస్ భయ్య ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. మొన్న అదే మాట రవి అన్న అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య. అలాగే ఎడిటర్ సంతోష్ బ్రో, మొన్ననే ఫస్ట్ టైం సెట్లో చూసినట్టు చెప్పాను, ఏంటి భయ్య ఎంత స్మార్ట్గా ఉన్నావు అసలని. చాలా అంటే తను ఈ టీం అందరూ కలిసి ఒకరినొకరు పుష్ చేసుకుంటున్నారనమాట. తను ఎడిటింగ్ చేసి తను చెప్పిన విధానం కానీ సీన్స్ ఎలా వచ్చినాయని చాలా మాకు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుందనమాట. థ్యాంక్ యూ సంతోష్ బ్రో, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. భాస్కర్ అన్న, ఇదిగో ఎప్పుడు కంగారుగా సెట్లో ఒక వ్యక్తి అటు ఇటు పరిగెడుతూ నేను ఏమైపోతానో అనుకున్న వ్యక్తి ఎవరైనా అయితే భాస్కర్ అనే సెట్లో, పాపం అంతా. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఇంతకుముందు మా స్టెప్స్ వేసాం, ఇది చాలా కూల్గా కదలాలా, కాలు వద్దా అన్నట్టు కదిలిచ్చారు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆనంద్ శ్రీరామ్ గారు, ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం, థ్యాంక్ యూ సార్. సింగిల్ కార్డ్ నేను పాటలన్నీ విన్నాను, దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, అంత బాగా రాసినందుకు. వెరీ ఎగ్జైటెడ్, ప్రతి పాట విన్నప్పుడు నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. విప్లవ్ బ్రో, థ్యాంక్ యూ. విప్లవ్ కట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా టీజర్ కట్ కానీ, ట్రైలర్ కట్స్ కానీ, సినిమా ఎడిట్ కానీ, మా ఫస్ట్ మేము ట్రావెల్ అయిన వ్యక్తి రాజావర్ రాణి గారు, థ్యాంక్ యూ. ఇలా అసోసియేట్ అవ్వడం చాలా బాగుంది. ఇంకా అలాగే మా మహేంద్ర బ్రో కానీ, నరేష్ బ్రో, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. చాలా లైవ్లీగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంతా సెట్లో మొత్తం అంతా. ఇంకా మా గౌరీ, అసలు మా నివి అంటే ఈ సినిమా క్యారెక్టర్ చేస్తున్నంతసేపు ఎదుటమ్మాయి నిజంగా ఒక దేవతలా ఉండాలన్నమాట. క్యారెక్టర్ నిజంగా నేను ఏదైనా బిహేవ్ చేసే విధానం వాటికంటే ఇంకా నేను ఒక అమ్మాయిని ఒక దేవతలా చూడాలి. గౌరీ సపోర్ట్ చేసిన విధానం కానీ, పక్క నుండి ఎలా చేద్దాం ఏంటి అంటే ప్యూర్ లవ్ స్టోరీ కదా. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది. రేపు మీరు చూడబోతారు స్టీవ్ అండ్ నివి అన్నది ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ గౌరీ. ఇంకా మా రవెన్న ఒక్క నిమిషం. అంటే నాకు ఇది 12వ సినిమా. ఇది సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మంచి సినిమాలు చేస్తున్నాం, కొన్ని సినిమాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తితో ట్రావెల్ అవుతున్నప్పుడు సెట్లో రోజు సరే ముందు స్క్రిప్ట్ అంతా చెప్పేశాడు, అదిరిపోయింది, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. రోజు మార్నింగ్ సెట్కి రాగానే రవెన్న ఎక్కడన్నా పెన్ను పేపర్ పట్టుకున్నాడంటే నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. అంటే అప్పుడప్పుడే వేడిగా దోశ కదా కుక్ చేసుకొని వచ్చినట్టు ఏదో డైలాగులు రాసుకొచ్చింటాడు, అదిరిపోద్దని ఆ పేపర్ తీసుకొచ్చి నా దగ్గరికి సీన్లు చెప్తుంటే లిటరల్లీ సినిమా మీద నాకు ఇంకా ప్రేమ పెరిగేది మీ వల్లనే రవెన్న. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందితో వర్క్ చేసేటప్పుడు మనకి అంటే సినిమా అంటే అందరం ఇక్కడికి పిచ్చితో వస్తాం, సినిమా ఇంకా బాగా చేయాలని. కొంతమందితో ట్రావెల్ చేసేటప్పుడు ఈక్వల్ వేవ్ లెంత్ దొరికినప్పుడు, వాళ్ళ రైటింగ్ మనల్ని ఎగ్జైట్ చేసినప్పుడు మనకు ఫీలింగ్ కలుగుతుంది. నాకు రవెన్నతో వర్క్ చేస్తున్న ఎవ్రీ డే ఎంత ఎగ్జైట్ అయిపోయానంటే, ఆ సీన్ రైటింగ్ తీసుకొని డైలాగులు రాస్తే ఏంది ఇలా రాసేసాడేంటి, నా ఇంత బాగా రాసాడేంటి అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్తో యాక్ట్ చేశాను ఈ సినిమా అంతా. అది రేపు మీరు చూడబోతారు. రవెన్న గురించి ఇందాక సారోలు రాజేష్ గారు చెప్పినట్టు, ఓకే మేము మాట్లాడే మాటలు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తాయో తెలియదు కానీ, యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ టీఎఫ్ఐ. ఐఎమ్ ష్యూర్ రవెన్న రేపు ఈయన సంభాషణలు కానీ, ఈయన సీన్స్ కానీ, ఈయన డైలాగులు కానీ
రేపు ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళందరికీ ఏంట్రా ఎవర్రా ఇడు ఇంత బాగా రాశారేంటి ఏంటి అని రాజేష్ గారి గురించి కానీ రవెన్న గురించి కానీ మళ్ళీ మళ్ళీ వెనకాలకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ రవెన్న, థ్యాంక్ యూ. ఇంకా మా ఎస్కేఎన్ గారు గురించి దూరం నుంచి చూసేటప్పుడు అరే చాలా చలాకీగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి చాలా యాక్టివ్గా ఉన్నాడు, తిరుగుతున్నారు అనిపించేది. ఆయనతో సినిమా చేస్తూ ఆయన దగ్గరగా చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా అంటే చాలా సెన్సిటివ్ వ్యక్తి అనమాట. అంటే సెట్లోకి వచ్చి సినిమా జరుగుతుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేదానికన్నా ఆయన నాతో ఈ 70 రోజుల పరిచయంలో ఎప్పుడు కలిసినా ఆయన అనే మాట ఏంటి అంటే అవన్నీ కాదు భయ్య, మనం సినిమా హిట్ కొట్టాలి, మనం ప్యాషన్తో వర్క్ చేయాలి, మనం చాలా అంటే చాలా పెద్ద హిట్ కొడితే కానీ మన సినిమా బయటికి రావద్దు, దానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు అని చెప్పి ఎంత మోటివేటెడ్గా ఉంటాడంటే అది మాకు కూడా యాజ్ యాక్టర్గా కానీ మాకు చిన్న ఎగ్జైట్మెంట్ వచ్చేదనమాట. మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు గుర్తుందా సాంగ్ మేము తీసేసాము, ఆ లిరికల్ వీడియో అన్నప్పుడు మనీ సార్ బాగుంటుందని రాజేష్ గారు రవెన్న వీళ్ళందరూ ఆలోచించినప్పుడు మళ్ళీ వెళ్దామంటే లిటరల్లీ లిరికల్ వీడియో కోసం మళ్ళీ వెళ్ళి సెట్ వేసి ₹1 కోటి ఖర్చు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు అసలు. నేను ఆ రోజు ఎస్కేఎన్ గారితో అదే అన్న ఒక లిరికల్ వీడియో కోసం మళ్ళీ ఇంత ఖర్చు అంటే లేదు, కాంప్రమైజ్ అయితే లేదు, మనం సినిమా డెలివరీ చేస్తున్నామంటే ఇన్ని రోజులు వెయిట్ చేసింది రేపు కొట్టాల్సిందే, దానికోసం ఎన్నిసార్లైనా చేద్దాం, ఏమైనా చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఆయనతో అసలు సెట్లోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, ఏదో మంచి ఫుడ్ తీసుకొస్తారు, భయ్య ఏం తింటారు భయ్య అది ఇదని చెప్పి. నాకు ఇంకా గుర్తు ఒక రోజు బిర్యానీ తీసుకొని తినిపిస్తే అదేదో తిన్నాను బాగుందని అనగా లేదు చల్లగా అయిపోయిందని నెక్స్ట్ డే హాట్ బాక్స్లో పెట్టుకొని మరీ తీసుకొని వచ్చి చాలా ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ, చాలా మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని ఇంత వ్యాస్ట్గా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాజేష్ గారు, ఫస్ట్ నాకు రాజేష్ గారు కాల్ చేసి ఇలా సార్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి కథ విందాము అంటే ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎందుకంటే ఆయన బేబీతో ఏం చేశారో మనం చూసాము. సార్ విందాం సార్ అన్నాను, రాగానే కూర్చున్నారు, రవెన్న నరేట్ చేశారు, కథ అంతా అయిపోయింది. కథ వినగానే నాకు అర్థమైపోయింది ఇదేదో చాలా గట్టిగా ఉండబోతుంది అని. అండ్ నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అది ఇది చేస్తున్నాను, ఈ క్యారెక్టర్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్. ఎప్పుడో నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారిలో కొంచెం సెటిల్గా చేశాను, ఇది సెటిల్ క్యారెక్టర్, నాకు కొత్తగా ఉంటుంది, ట్రై చేద్దామని ఎగ్జైట్ అయ్యాను. నాకు ఫస్ట్ రీజన్ సాయిరాజ్ గారు నాకు చెప్పగానే లేదు ఆయన గురించి నేను దగ్గరగా ఆయన గురించి విన్నది కానీ లేకపోతే ఆయన ప్యాషన్ చూసింది కానీ ఈయన సినిమా వదలడు, ఈయన పేరు పడుతుంది సాయిరాజ్ అనే ఒక పేరు. नेटमेट्स मैक्स सेविंग्स वीक होता है 1st to 7th ऑफ एवरी मंथ जिस पर मिलती है 26% सेविंग्स ऑन मेडिसिन. కన్నా ఆయన చెప్పినట్టే ఫస్ట్ డే ఏ రోజు అయితే నేను ఈ సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు సార్, యాజ్ యాక్టర్గా నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను, ఎవ్రీథింగ్ యూ టేక్ కేర్, నాకు నమ్మకం ఉంది మీ మీద అన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు చెన్నై లవ్ స్టోరీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారు, ఎంత గట్టిగా వెళ్తుందనేది నేను చూస్తున్నాను. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సాయిరాజ్ గారు. ఇంకా మణి శర్మ గారు, నాకు తెలిసి ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయండి, రేప్ 7 బిట్ సాంగ్తో కలిపా. ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉంటాయండి. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇలాగే మీరు థియేటర్లో అందరూ కూర్చొని చెన్నై లవ్ స్టోరీ సినిమా చూస్తుంటే ఆ పాటలు వచ్చినప్పుడు మీరందరూ నాకు తెలిసి హమ్ చేసుకుంటూ ఉంటారు. నాకు అనిపించేది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన రోజుకి ఆ పాటకే మీరు అందరూ హమ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య రిలీజెస్ అనేది పెట్టారు కదా, కొంచెం పాటల కోసం మళ్ళీ మనం థియేటర్కి వెళ్ళి రిలీజ్ అయినప్పుడు పాటల్ని మనందరం వైబ్ అవుతున్నాం కదా. నన్ను నమ్మండి, ఈ సినిమా మీరు ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక షోకి మళ్ళీ పాటల కోసం మ్యూజిక్ కోసం పరిగెడతారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయిన రోజు అది మణిశర్మ కాన్సెప్ట్లా తయారవుద్ది. మణిశర్మ గారి ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మణిశర్మ గారి ఫ్యాన్స్ అందరూ అలర్ట్ అయిపోండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం దట్ ఈస్ గోయింగ్ టు బి మనీ గాడ్ కాన్సెప్ట్ అంతే. మళ్ళీ సినిమా చూస్తారు. నేను పాటలు విని మా టీంలో అందరికీ గొడవ అనమాట, మీకు ఏ పాట నచ్చింది, నాకే పాట నచ్చింది, నాకు ఓ పాట అంటే ఆయనకి ఇంకో పాట అంటారు, ఈయనకి ఇంకో పాట అంటారు, ఇవన్నీ డిస్కషన్. కానీ హ్యాపీ థింగ్ ఏంటంటే నాకు మనీ సార్కి ఒకే పాట నచ్చింది, అది మేము ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇదిగో నాకు గౌరీని అడుగుతున్నాను, గౌరీ నాకు ఏదైనా ఒక సెంటెన్స్ ఇవ్వ గౌరీ, ఏదో ఒకటి లాస్ట్లో చెప్తాను, కొంచెం టెన్షన్గా ఉంది, ఏదో ఒకటి అంటే గౌరీ ఇచ్చింది, ఇది గౌరీ ఇచ్చిందే చెప్తున్నాం. ఈ పాట గుర్తుందా కానీ ఈ సినిమా మాత్రం మీకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది.
అలాగే నాకున్న నాలెడ్జ్ కొద్దీ ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. చెన్నై లవ్ స్టోరీ దాంట్లో యాడ్ అవబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కొంతమందికి అనిపించవచ్చు ఏంట్రా చెన్నై లవ్ స్టోరీకి ఒక గ్లిమ్స్తోనే ఇంత హైప్ వచ్చేసింది, చెన్నై లవ్ స్టోరీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అది ఇదని. మీరు వెయిట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదండి. నేను ఎక్కడ హైప్ పెంచట్లేదు, నేను చాలా తక్కువగా చెప్తున్నాను. ఈ సినిమాలో ఉన్న రైటింగ్ కానీ నేను చాలా అంటే చాలా కాన్వర్జేషన్స్కి మీకు రేపు థియేటర్లో ఎగ్జైట్ అవ్వబోతున్నారు. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మీ అందరిలానే నేను వెయిట్ చేస్తున్నాను. స్టీవెన్ శంకర్ ఈజ్ పర్సనల్ టు మీ. ఆ రోల్ చేస్తున్నప్పుడు వెరీ వెరీ ఎగ్జైట్ అయిపోయాను నేను. అండ్ యా, ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. సార్ ఎస్కేన్ గారు తొందరగా దింపేయండి సార్. ఈ పాట కూడా అందరూ పెడుతుంటే ఎన్ని కాదు మాకు సినిమా దింపేయండి అందరూ అని అడుగుతున్నారు. త్వరగా దింపేయండి సార్. అండ్ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ యా, హ్యాపీ అండి. మీ అందరికీ పాట నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.